హాయ్ గాయ్స్, అయితే నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అంటే మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, నాకు డౌట్ వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 2 days ఇన్ మై లైఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు 7th month అంటుంది ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకని దానికోసమే క్లారిటీగా చెప్పడానికి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను 3rd month వరకు నేను బొబ్బుల్లోనే ఉన్నాను అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనంతా అసలు వీడియోస్ చేయలేదు, ఎడిట్ చేయలేదు, ఏటీ లేదు. అందుకని చెప్పి అప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ నేను రికార్డ్ చేసినవన్నీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చాలా లేట్ అయ్యింది, సారీ ఫర్ దట్. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ రివీల్ నుంచి 7th month వీడియో ఎందుకు పెట్టానని. ఇక్కడ నుంచి యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను అనమాట. అసలు వీడియో రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం అండ్ థంబ్నెయిల్స్ అన్నీ నేనే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం టఫ్గా ఉందన్నమాట. అందుకే వీడియోస్ పెడుతున్నాను, మళ్ళీ కొన్ని మంత్స్ పెట్టట్లేదు, మళ్ళీ పెడుతున్నాను, అందుకే అలా అవుతుంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. హోప్ ఐ విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ నౌ. సో ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా ఉంటాయి, వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ అనమాట నాకు. ఎందుకు అంటే బెంగళూరు నుంచి బొబ్బులు వెళ్తున్నాము. ఎప్పుడు నార్మల్గా 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి బెంగళూరు నుంచి బొబ్బులు వెళ్తూ ఉంటాము. నేను చాలా వీడియోస్ కూడా పెట్టాను దాని గురించి. కానీ ఈ వీడియో ఎందుకు స్పెషల్ అనేసి అంటున్నాను అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో ఫర్ ది ఫస్ట్ టైం బొబ్బులు వెళ్తున్నాను అనమాట. అది కూడా 7th monthలో. అండ్ ఎప్పుడు బొబ్బులు వెళ్ళినా సరే వితిన్ 1 monthలో మళ్ళీ బెంగళూరు అయితే వచ్చేస్తాము నేను మహేష్. కానీ ఈసారి నేను కొన్ని మంత్స్ అయితే బొబ్బిల్లోనే ఉంటాను అనమాట. సో మళ్ళీ ఎప్పుడు బెంగళూరు వస్తానో ఏంటో ఏమీ తెలీదు. వ్లాగ్ చేద్దాము, స్పెషల్గా ఉంటుంది కదా అనేసి చేస్తున్నాను. రేపైతే మార్నింగ్ 10 o'clockకి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం, మోస్ట్లీ అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ లెగాలన్నమాట. సో అది రేపు, మిగతాదంతా రేపు మాట్లాడదాము. ఇట్స్ ఓకే గైస్, ఇప్పుడైతే పడుకోవాలన్నమాట. 12 అవుతుంది. రేపు ఇంట్రో ఇవ్వడం అవుతుందా అవ్వదా అని చెప్పి ఇప్పుడైతే నేను ఇంట్రో ఇస్తున్నాను. సో సీ యూ గైస్ టుమారో. గుడ్ నైట్ అందరికి, శుభరాత్రి. పక్కింటో లెగిసినట్టున్నారు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము బొబ్బులు వెళ్తున్నాము. సో ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పులిహోర తినేసాము. అండ్ మధ్యాహ్నం ఎగ్ రైస్ అండ్ నైట్ పులిహోర కూడా ప్యాక్ చేసి పెట్టేసాం అనమాట. అండ్ లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేసాం. సో క్యాబ్ వాడు ఇంకో 5 minutesలో వస్తాడేమో మేబీ. ఇప్పుడు బొబ్బులు వెళ్ళినా సరే హ్యాపీగా వెళ్ళేదాన్ని, ఇప్పుడు కూడా హ్యాపీగానే వెళ్తున్నాను. కానీ బెంగళూరు హోమ్ అయితే చాలా మిస్ అవుతాను. ఎందుకు అంటే మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటి పర్టికులర్గా తెలియదు కదా. ఉసిరికాయ ఈటింగ్ గైస్, ఉసిరికాయ నేనే చేసుకున్నాను అనమాట ఇంట్లోని. పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తెచ్చి ఊరబెట్టుకొని తింటున్నాం అనమాట. ఇప్పుడు క్రేవింగ్స్, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటారు కదా, అలాంటిది అనుకోండి. కావాలని చెప్పి చేసుకున్నాను. ఇక్కడ ఎక్కడ దొరకలేదు ఊరబెట్టిన ఉసిరికాయలు, అందుకని చెప్పి పచ్చివి దొరికితే అవే తెచ్చుకొని ఊరబెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు అది ఈటింగ్, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్. ఇదంతా మా లగేజ్. నువ్వెప్పుడు కీసేయడం మర్చిపోయావు అని అనుకుంటావు కదా. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి ఉంది కాబట్టి డౌట్ లేదు. నేను ఉసిరికాయ తినే టైంలో మహేష్ లగేజ్ అంతా కిందకి తీసుకొని వెళ్ళిపోయాడు. క్యాబ్ కోసం వెయిట్ చేసాం. లక్కీగా క్యాబ్ కూడా ఫాస్ట్గా వచ్చేసింది. లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాక మా ఇంటికి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. బొబ్బిల్ మేము ఎప్పుడు వెళ్ళినా సరే కృష్ణరాజపురం కేఆర్పి స్టేషన్ అనమాట. ఆ స్టేషన్లోనే ఎక్కుతాం మేము ఎప్పుడు ట్రైన్. ఆ స్టేషన్లో స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. ఇంత లగేజ్ తీసుకొని ఈ ప్రెగ్నెన్సీ టైంలో రిస్క్ కదా, అందుకని చెప్పి మేము సేఫ్ సైడ్గా ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము. మా ఇంటికి కేఆర్పి స్టేషన్ దగ్గర ఎస్ఎంవిటి కన్నా, కానీ స్టెప్స్ కోసం అని చెప్పి ఎస్ఎంవిటికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అది మా ప్లాన్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఆ రోజు చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ అంతా చూసాక మహేష్కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది, రీచ్ అవ్వగలమా లేదా టైంకి అని.
కానీ నాతో అయితే షేర్ చేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ టెన్షన్ పడతానా అని. స్టేషన్కి దగ్గరలో ఉన్నప్పుడు నాతో చెప్పాడనమాట, మనం ట్రైన్ ఎక్కగలమో లేదో తెలీదు, టైం అయితే అయిపోతుంది అని. సరే ఏదైతే అవుతుంది అనుకున్నాను నేను. యూజువల్గా మేము ఎప్పుడు స్టేషన్కి 1 అవర్ ముందే వెళ్తాము, కానీ ఈసారి ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందనమాట. లాస్ట్ మూమెంట్ టెన్షన్స్ ఇవి. స్టేషన్కి రీచ్ అయ్యాక మహేష్ ఇంకా రన్నింగ్ రేస్లో రేస్ పెట్టినట్టు ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉన్నాడు. నేను మాత్రం రిలాక్స్గా రిస్క్ వద్దని చెప్పి స్లోగా వెళ్తున్నాను అనమాట. మహేష్ టెన్షన్ పడుతూనే ఉన్నాడు పాపం. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే ఎక్కేసాం. లంచ్ టైంకి ఎగ్ రైస్ తెచ్చుకున్నాం, సో అది తినేసాము. తర్వాత ఇంకా స్లీప్ వేసేసాం. మార్నింగ్ ఫాస్ట్గా లేచాం కాబట్టి నిద్ర బాగా వచ్చేసింది. ఈవినింగ్ లేచాక మహేష్కి నెక్ పెయిన్ స్టార్ట్ అయ్యిందనమాట. బట్ ట్యాబ్లెట్ అయితే లేదు మా దగ్గర. ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఆపోజిట్లో 2 ఉన్నారనమాట, వాళ్ళు హెల్ప్ చేశారు, ట్యాబ్లెట్ ఇచ్చారనమాట. ట్యాబ్లెట్ ఇవ్వడంతో పాటు బ్రీతింగ్ అండ్ నెక్ ఎక్సర్సైజెస్ చేయమని సజెస్ట్ చేశారు. వాళ్ళు ఒక ఫౌండేషన్కి వర్క్ చేస్తారంట. సో స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఓంకారం అండ్ మెడిటేషన్ క్లాసెస్ ఇవన్నీ తీసుకుంటారు. మాతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు, ఎప్పుడు అవసరమైనా కాల్ చేయమని చెప్పి. నేను ఎప్పటి నుంచో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ప్రెగ్నెన్సీలో డెలివరీకి యూజ్ అవుతుంది కదా అని అనుకునేదాన్ని, కానీ నేను ఎప్పుడూ చేయలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మోటివేషన్కి ఓకే ఇంకా స్టార్ట్ చేద్దామని నేనైతే అప్పటి నుంచి ఓంకారం 21 టైమ్స్ చేసేదాన్ని డైలీ. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసేదాన్ని అనమాట. 21 మినిట్స్ చేసేదాన్ని అనమాట. అలారం పెట్టుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దెమ్. మాకు బెంగళూరు నుంచి బొబ్బిలికి డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు, అందుకని చెప్పి బ్రేక్ జర్నీస్ చేసాము. బొబ్బిడైతే వైజాగ్ రీచ్ అయ్యాం కదా. సో ఎక్కడైతే వైజాగ్ నుంచి బొబ్బిలికి 2 అవర్స్ జర్నీ ట్రైన్లో. అంటే ట్రైన్స్ ఏ టైంకి వస్తాయి ఏంటి తెలియదు కదా, అందుకని మేమైతే సపరేట్గా వైజాగ్ టు బొబ్బిలి టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ మనం వైజాగ్లో దిగాం కాబట్టి ట్రైన్ కూడా అంత రష్ ఉండదు. సో మహేష్ అయితే టికెట్ తీసేసుకున్నాడు. ట్రైన్ అంతా చాలా ఎంటీ ఉందన్నమాట, వాళ్ళు కూడా లేరనమాట మేము కూర్చున్న దగ్గర. బెంగళూరులో ట్రైన్ టెన్షన్తో స్టార్ట్ అయిన జర్నీ ట్రైన్లో ఎక్కిన తర్వాత ఫుల్ ఆన్ పాజిటివ్తో స్మూత్గా కంటిన్యూ అయిపోయిందనమాట మా జర్నీ అంతా. విజయనగరం వచ్చిన తర్వాత కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు, బట్ ఎక్కువ రష్ అయితే లేదు. హ్యాపీ అండ్ పీస్ఫుల్ జర్నీలా అనిపించింది. ఫైనల్లీ రీచ్డ్ బొబ్బిలి రీచ్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాం. మిల్కీ గాడు అంటే మా పెట్ సూపర్ హ్యాపీ. మిల్కీ గాడు చూడండి ఎలా నా పైకి వచ్చేస్తున్నాడో. అంత టెన్షన్తో స్టార్ట్ అయిన జర్నీ హ్యాపీగా కంప్లీట్ అయ్యింది. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చినా సరే ఇలా దిష్టి తీయడం కంపల్సరీ అనమాట. మా ఇంటి రిచువల్స్, మా ఇంట్లోనే కాదు మ్యాక్సిమం మన సైడ్ అంతా ఉంటాయి ఈ రిచువల్స్ అని. ఇక్కడ మా పెద్దక్క అయితే దిష్టి తీసింది, తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాం. సో ఇలా నా జర్నీ ఎండ్ అయ్యిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.